ఫ్రెండ్స్, నిన్న రాత్రి ఒరాకిల్ షేర్స్ ఒక్క రోజులో 40% గ్రో అయ్యాయి. ఎందుకు పెరిగిపోయినాయి అనేది ఏఐ ఎంతూజియాస్ట్స్ అందరికీ కూడా చాలా 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 ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకయ్యా అంటే మొన్న రాత్రి అంటే 9వ తారీఖు సెప్టెంబరు 2025 రోజున ఒరాకిల్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ని రిలీజ్ చేసింది. అలా రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పిందంటే, మా క్లౌడ్ డివిజన్ అంటే ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే డివిజన్ యొక్క రెవెన్యూ ఈ సంవత్సరం డబుల్ అవుతుంది, వచ్చే సంవత్సరం డబుల్ అవుతుంది, ఆ వచ్చే సంవత్సరం అలా డబుల్ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి. కరెక్ట్గా నెంబర్స్లో చెప్పాలంటే ప్రస్తుతం $14 బిలియన్ ఉన్న రెవెన్యూ ఈ వచ్చే సంవత్సరానికి $18 బిలియన్ గాను, ఆ తర్వాత సంవత్సరంలో $32 బిలియన్, ఇంకో ఏడాది కల్లా $73 బిలియన్, ఆ పైన $114 బిలియన్ అవుతుంది అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చిందనమాట. వాస్తవానికి ఏ కంపెనీకైనా ఈ స్థాయిలో రెవెన్యూ బిల్డ్ అవ్వడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. ఇలా మల్టీ టైమ్స్ ఒక రెవెన్యూ అవుతుంది అని ఏ కంపెనీ వల్ల కాదు. ఇది విన్న ఇన్వెస్టర్లందరూ కూడా ఒరాకిల్ షేర్ల కోసం నిన్న ఎగబడ్డారు, విపరీతంగా ఎగబడ్డారు. అసలు ఏం చేస్తే ఇంత రెవెన్యూ డబుల్ అవుతుంది, అసలు ఆ బిజినెస్ ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. సో వెరసి చూస్తే ఇదిగోండి చూడండి, ఆ ఒరాకిల్ చార్ట్ అలా అక్కడ దాకా ఉంది. $240 నుంచి ఒకానొక పాయింట్లో 345 దాకా వెళ్ళింది. అంటే దగ్గరగా 45% పెరిగి మెల్లిగా 40% దగ్గరగా వచ్చి మళ్ళీ సెటిల్ అయిందనమాట. ఇలా ఎందుకు జరిగింది అంటే దానికి అసలైన కారణం ప్రాజెక్ట్ స్టార్ గేట్. ఈ ప్రాజెక్ట్ స్టార్ గేట్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు గత జనవరి. ఈ జనవరిలో ప్రకటించిన ప్రాజెక్టు ఏంటి అసలు అంటే, ఓ 4 కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టి $500 బిలియన్ తోటి ఒక పెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టాము అని డిసైడ్ అయ్యింది. ఒకటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్, కానీ అమెరికాలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎనేబుల్ చేయడానికి పెద్ద డేటా సెంటర్లు కడదాము అని డిసైడ్ చేసినప్పుడు ఒరాకిల్ ఓపెన్ ఏఐ డబ్బులు పెట్టి చేస్తున్నాయి కనుక ఓపెన్ ఏఐ ఒరాకిల్ కలిసి ఈ డేటా సెంటర్లని బిల్డ్ చేస్తుంది. దానికి ఎవరెవరు సాంకేతిక సహకారం అందిస్తున్నారంటే ఎన్విడియా ఏదైతే జీపీయూల కోసం, ఏఆర్ఎం కూడా సిపియూలు తయారు చేసే కంపెనీ ఏఆర్ఎం, ఎన్విడియా 2 కలిపి, దాంతోపాటు మైక్రోసాఫ్ట్ కూడా కలిపి ఈ 3 కలిసి ఒక పెద్ద డేటా సెంటర్ని బిల్డ్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనం ఇంటెల్ని ఎందుకు చూడలేకపోతున్నామో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ లాంటి పెద్ద ప్రాజెక్ట్లో ఇంటెల్ ఉండుంటే బాగుండేది. ఓకే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తున్నారో దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సాఫ్ట్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి అనమాట. ఈ సాఫ్ట్ బ్యాంక్లో మళ్ళీ పెట్రోల్ డబ్బులు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, G42 వీళ్ళు, తర్వాత చైనా కూడా పెట్టుబడులు పెడుతుంది కనుక ఇది పెద్ద స్టార్ గేట్ అనే ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో ఏం చేస్తున్నారయ్యా అంటే ఓపెన్ ఏఐకి తన మోడల్స్, తన సాఫ్ట్వేర్ 2 డెవలప్ చేయడానికి, అంటే ట్రైనింగ్ చేయడానికి ఎల్ఎల్ఎం మోడల్ని ట్రైనింగ్ చేయడానికి వీలుగా పెద్ద జీపీయూలతో కలిగిన మిషన్స్ చాలా అవసరం. ఓకే, ఎప్పుడైతే ఇవి అవసరం అవుతాయో ఈ పెద్ద మిషన్లు ఇవి అవసరపడతాయో ఓపెన్ ఏఐ అనేది ఆ కెపాసిటీ బిల్డ్ చేసుకునే పరిస్థితుల్లో అది లేదు. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే అమెజాన్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ, లేదా హెచ్పి కానీ పెద్ద క్లౌడ్ బిల్డ్ చేయడానికి ఇంతకుముందు టెలికాం కంపెనీలు లాంటి AT&T కానీ, లేకపోతే రకరకాల కంపెనీలు గూగుల్ కానీ బిల్డ్ చేస్తున్న ఈ డేటా సెంటర్స్ కానీ ఓపెన్ ఏఐకి తనంతట తానుగా
ఇంత పెద్ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని గానీ, డేటా సెంటర్‌ని గానీ నిర్మించే అనుభవం, లేకపోతే దాన్ని మేనేజ్ చేసే అనుభవం లేదు. అందుకని ఏం చేసింది, ఓపెన్ ఏఐ ఒరాకిల్ అనే సంస్థతోటి చేతులు కలిపి తను లార్జెస్ట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని ఏఐ కోసమని బిల్డ్ చేసింది. ఓకే. సో, ఈ ఒప్పందంలో భాగంగా ఓపెన్ ఏఐ ఒరాకిల్ క్లౌడ్ సర్వీసెస్‌ని వాడుతుంది గనక, ఈ రెవెన్యూ అనేది ఇలా మల్టీ ఫోల్డ్ అంటే 4 సంవత్సరాల వరకు డబుల్, 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 డబుల్ అయ్యేలా పరిస్థితులున్నాయి. మేమిలాంటి రెవెన్యూస్ చేయగలము అని ఒరాకిల్ అనే సంస్థ క్లియర్‌గా చెప్పిందనమాట. దాంతో ఒరాకిల్ షేర్లు పరుగులు పెట్టడం మొదలుపెట్టాయి. అది దీని వెనక ఉన్న కథ. అయితే ఇందులో ఏఐ నేర్చుకునే వాళ్ళకి మీకు, మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి ఆ అవసరం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏఐలో మోడల్స్ బిల్డ్ చేయకపోయినా, లేకపోతే మోడల్స్ బిల్డ్ చేసిన సర్వీసెస్‌ని బిల్డ్ చేయకపోయినా, డబ్బులు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసే కంపెనీల్లో కూడా చాలా చక్కని మనీ ఉంది అన్న విషయాన్ని ఈరోజు ఒరాకిల్ అన్యాపదేశంగా చెప్పింది. భారతదేశానికి వరకు వస్తే, భారతదేశంలో రిలయన్స్ అనే సంస్థ గత ఏజీఎంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెడుతున్నాం, ఓ పెద్ద డేటా సెంటర్‌ని మేము కడుతున్నాం అని చెప్పింది. మనకి తెలిసినంత వరకు అదానీ డేటా సెంటర్, తర్వాత గూగుల్ డేటా సెంటర్ల గురించి మనకి తెలిసింది. సో, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సంస్థల్లో భారతదేశానికి ఆపర్చునిటీస్‌ని కూడా మనం ఒడిసి పట్టుకోవచ్చు, గ్రాబ్ చేయొచ్చు. సో, అందుకని ఈ న్యూస్‌ని మీరందరూ పెట్టుబడుల పరంగా మరియు సాంకేతిక పరంగా కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మేధో యంత్రాన్ని ఫాలో అవ్వండి. ఇటువంటి బోల్డ్ అన్ని ఏఐ సంబంధించిన కథలు, విశేషాలు, టెక్నాలజీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.